మరణానంతరం ఒకరు నేత్రదానం చేస్తే కొత్తగా ఇద్దరికి కంటిచూపు లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు అన్నారు. ప్రతి ఒక్కరికి మరణం తప్పదని, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వృధాగా భూమిలో పాతిపెట్టడం కంటే అవసరం ఉన్న వారికి అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డులోని ఆనందనగర్కు చెందిన గందె అనసూయ సోమవారం మృతి చెందడంతో విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ మాజీ ప్రెసిడెంట్ ముద్దనూరు రమాదేవి మృతురాలి కుటుంబ సభ్యులను సంప్రదించి అనసూయ నేత్రాలను దానం చేసేందుకు అంగీకరింపజేశారు. నేత్రదానానికి వారు అంగీకరించడంతో ఐ డొనేషన్ సెంటర్ కౌన్సిలర్ చంద్రశేఖర్, టెక్నీషియన్ జానీలతో కలిసి మేనేజర్ డాక్టర్ పుల్లారావు మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె కళ్ల నుండి కార్నియా పొరలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణించిన వారి మృతదేహాలను మెడికల్ కళాశాలకు అప్పగించడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. దీనివల్ల వైద్య విద్యను చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేత్రదానం, అవయవదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు. నేత్రదానానికి అంగీకరించిన అనసూయ కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కెవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ, ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామోర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, లయన్స్ క్లబ్ ఆఫ్ శక్తి న్యూ వాయిసెస్ కార్యదర్శి కోటా సరిత తదితరులు అభినందనలు తెలిపారు. మిర్యాలగూడ రోడ్లో ఉన్నటువంటి పట్టణానికి చెందిన అనసూయమ్మ గారు తను వృద్ధాప్యంలో ఇల్ హెల్త్ అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లంతో ఈరోజు అకస్మాత్తుగా సాయంత్రం 6:30కు ఉదయం పూట 6:30కు చనిపోవడం జరిగింది. వెంటనే మాకు వారి నైబర్ అయినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ రమా గారు ఫోన్ చేయటం, నేను వెంటనే మా కౌన్సిలర్ చంద్రశేఖర్ గారికి, జానకి గారు కూడా వాళ్ళ స్పందన తీసుకొని తక్షణమే వారి ఇంటికి రావడం జరిగింది. అయితే ఈలోపు అనసూయమ్మ గారి బిడ్డ ఒక ఏకైక కుమార్తె హైదరాబాద్లో ఉంటాం, వారి మనవడు కూడా నితిన్ హైదరాబాద్ ఉంటాం, వాళ్ళకి కొంచెం జాప్యం జరిగి వాళ్ళు రాగానే నేత్రదానానికి వాళ్ళని ఒప్పించి లయన్స్ క్లబ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ సెక్రటరీ గారు, అలాగే యాక్టివ్ మెంబర్ గారు కూడా రమా గారి సిస్టర్ అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చేసి ఆ అనసూయమ్మ గారి నేత్రాలను సేకరించడం జరిగింది. ఇది అందుకు ఆవిడ ధన్యజీవురాలని చెప్పేసి మనందరం కూడా చెప్పుకోవాలి తప్పదు. ఎందుకంటే మరణానంతరం ఒక మనిషి తన నేత్రాలను దానం చేసినట్టయితే మరొక ఇద్దరికి కంటి చూపు, అందులకు జీవితాన్ని ఇచ్చే, వెలుగునిచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. నేను నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ పాస్ట్ ప్రెసిడెంట్ రమాదేవి. ఈరోజైతే నేత్రదానం చేసినటువంటి అనసూయమ్మ ఆంటీ నాకు 30 ఇయర్స్గా మేము నైబర్స్ అన్నమాట. ఆంటీ చాలా మంచి వ్యక్తి, ఆమె చాలా హెల్దీగా కూడా ఉండేది. ఇక ఆరోగ్య రీత్యా 75 ఇయర్స్ కాబట్టి ఆమె హెల్త్ బాగాలేక ఈరోజు మార్నింగ్ చనిపోయారు. వెంటనే తెలియడం వల్ల నేను వెంటనే పుల్లారావు సార్ గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళ్ళు డొనేట్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన మరణానంతరం కూడా తను ఇంకొక 2-3కి వెలుగునిస్తున్నారు కంటి చూపు ద్వారా. అందుకని వారి ఆత్మ శాంతించాలని, వారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయడానికి కానీ, బాడీ డొనేట్ చేయడానికి కానీ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మిర్యాలగూడ రోడ్డులోని ఒక ఆనంద్ నగర్లో అనసూయమ్మ గారి నేత్రదానానికి సహకరించిన పాస్ట్ ప్రెసిడెంట్ రమా గారికి, అదేవిధంగా పుల్లారావు సార్ గారికి మా శక్తి న్యూ వాయిసెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అనసూయమ్మ గారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. అనసూయమ్మ గారు తను నేత్రదానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.